Hello Andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Sunday morning around 8 అవుతుంది time and I'm very happy today and going to be a super exciting day అన్నమాట. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను, నిద్ర బాగా పట్టింది లాస్ట్ నైట్. అండ్ టుడే ఈ రోజు చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. రోజు చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను ఇంత ఎక్సైటెడ్తో ఉన్నాను అనమాట. ఐ థింక్ నా పెళ్ళి షాపింగ్కి ఒక 5 years ago I was so excited like the same way I am right now. And then today after 5 years, yes of course మా అమ్మాయి పుట్టినప్పుడు that excitement was little different than this I could say, because అది పెయిన్తో కూడిన ఎక్సైట్మెంట్ కాబట్టి. సో ఎందుకంత ఎక్సైటెడ్ అని అంటే I knew I am going to our family is going to turn 10K today అని చెప్పి, because I was just about like 10 subscribers below ఉండిందనమాట when I was shooting this vlog, and I am 100% sure ఈరోజు ఆ 10K అనేది అయిపోతుంది అని చెప్పి. సో యూ గైస్ నో నేను సాడ్గా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా చేసే పనులు ఏముంటాయో నన్ను ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. సో సిన్స్ ఐ am in a very happy mood right now, I decided to do and set up a garden. కొంచెం న్యూ ఫీచర్స్తో అనమాట. మ్యాక్రమీ హ్యాంగర్స్ తీసుకున్నాను బాల్కనీ గార్డెన్కి. ఈ మనీ ప్లాంట్ ఎలా పడితే అట్లా గ్రో అయిపోతుంది, సో దానికోసం అని చెప్పి మంచిగా గుమ్మానికి అలైన్ చేద్దామని చెప్పి దాన్ని మంచిగా అలైన్మెంట్లో పెట్టాను. అండ్ దెన్ ఐ వాటెడ్ ఆల్ మై ప్లాంట్స్, గేవ్ సమ్ ఫర్టిలైజర్స్, వాట్ నాట్. ఐ డిడ్ ఆల్ ద గుడ్ థింగ్స్ అండ్ విత్ అ వెరీ గుడ్ ఫ్రెష్ అండ్ ఎక్సైటింగ్ మైండ్ అండ్ బాడీతో అనమాట. And thank you each and everyone who has subscribed, watched my videos, liked my content. స్పెషల్గా కమెంట్స్ పెడతారు చూడండి, చూడడం ఒక లెక్క అయితే కమెంట్స్ పెట్టడం ఇంకొక లెక్క అనమాట. మీ టైంని కేటాయించి టైప్ చేసి యూ ఆస్క్ క్వశ్చన్స్, వెన్ ఐ సే వెన్ ఐమ్ ఫీలింగ్ లో యూ గివ్ మీ సచ్ అన్ ఎనర్జీ. నిజం చెప్తున్నా, ఐ ప్రామిస్. ఒక్కొక్క కమెంట్ నాకు ఒక ఎనర్జీ పిల్లలాగా అనిపిస్తుంది అనమాట. యూ గైస్ గివ్ మీ సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అండ్ యూ గైస్ ఆర్ సీరియస్లీ లవ్. ఐ రియలీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆర్ 10K ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ ఆల్ డన్ విత్ ద వర్క్. లైక్ అవుట్ సైడ్ మొక్కలు కారిడోర్ పని అయితే అయిపోయింది. అండ్ అ క్విక్ tour of my outdoor garden అనమాట. అండ్ ఐ ఆల్సో యాడెడ్ బర్డ్ ఫీడర్, ఇంకా వాటర్ కూడా పెట్టాను బర్డ్స్కి. అండ్ పోస్ట్ దట్ ఐ టుక్ అ రియలీ గుడ్ షవర్, రిలాక్స్డ్గా మంచిగా డ్రెస్అప్ అయ్యాను అనమాట టు సెలబ్రేట్ రియలీ వెల్. సో ఐ సడన్లీ రిమెంబర్డ్ ఎ కమెంట్, మంచిగా డ్రెస్ అవ్వండి, మీరు ఇది వరకు బాగా డ్రెస్ అయ్యేవాళ్ళు కదా, నవ్ యూ స్టాప్ డూయింగ్ ఇట్ అని చెప్పి. సో as a comeback I chose this green dress anamata, and the dress is from west side, it's not from online. So రెడీ అయిపోయి ఐ ఇనిషియల్లీ టైడ్ మై హెయిర్, బట్ లేటర్ మోహన్ చెప్పాడు నీకు లూజ్ హెయిరే బాగుంటుంది అని చెప్పి. సో ఐ డిసైడెడ్ టు లీవ్ మై హెయిర్ అండ్ వెయిటింగ్ ఎక్సైటెడ్లీ అనమాట. చాలా వెయిట్ చేయించారు మీరు నాతోని. సో ఫైనలీ the day is here, just 2 more to go and I am all done. మీతో ఒకటి షేర్ చేసుకుంటా. ఇప్పుడు 10Kకి అంత ఓవర్ యాక్షనా అనుకునే నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు ఫర్ ష్యూర్, బట్ దిస్ 10K ఈజ్ అన్ ఎమోషన్ అనమాట. 100K వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ బట్ దిస్ 10K ఈజ్ రియలీ అన్ ఎమోషన్ బికాస్ ఇట్స్ మై హార్డ్ వర్క్ అండ్ ద ఫస్ట్ స్టెప్ టు రీచ్ మెనీ. ఓకే, నేను ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో మోహన్ కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉండే అనమాట. హీ బాట్ దిస్ పార్టీ బాంబ్స్, ఈ బలూన్స్ కానీ ఆ టీవీలో అది సెటప్ చేయడం కానీ, హీ క్లీన్ ద హోల్ హౌస్ జస్ట్ ఫర్ మీ బికాస్ హీ న్యూ. అంటే నేను ఇట్స్ రియలీ అన్ ఎమోషన్ ఫర్ మీ బికాస్ హీ న్యూ నేను ఒక వీడియోకి ఎంత కష్టపడతాను. ఇట్స్ నాట్ ఈజీ టు బీ టు బీ ఎ కంటెంట్ క్రియేటర్. ఏ కంటెంట్ అయినా సరే ఇప్పుడు కొంతమందికి లక్
లక్ తొందరగా కలిసి వస్తుంది అండ్ కొంతమందికి లక్ తొందరగా కలిసి రాదు. సో ఆ కలిసి రాని వాళ్ళల్లో ఒకదాన్ని నేను అనమాట. సో నా యూట్యూబ్ జర్నీ ఈ రోజుతో ఐ మీన్ ఈ ఇయర్తో ఆల్మోస్ట్ 5 years అండ్ రీసెంట్గానే మానిటైజ్ అయింది. రీసెంట్గానే 10Kకి అయ్యాము. నాకు ఒక వీడియో షూట్ చేయడానికి ఒక రోజు టైం మొత్తం పడితే ఒక వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 hours ఫర్ మీ. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నాకు ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఫ్రీ టైం ఉండాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకూడదు, ఎన్నో ఉంటే కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను అనమాట. సో ఇట్లా మల్టిపుల్ టాస్క్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కంటెంట్ క్రియేషన్, I work full time. I'm a mother. I take care of the house. I do gardening. I do multiple things. Sometimes I really vexed up. But ilanti ఒక రోజు will definitely give me that boosting up energy for the whole year అనమాట. So yeah, I'm really so emotional today. And I thought I'll gift myself something. సో నా కోసం నేను ఈ రోజెస్ అండ్ ఫ్లవర్స్ తెప్పించుకున్నాను అనమాట. అండ్ నాకు తెలిసి మనల్ని సోషల్ మీడియాలో పెడుతున్నాం అంటే ఇప్పుడు మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ స్టేటస్ లైక్ వాట్సాప్, ట్విట్టర్, ఇట్లా ఏదన్నా మనల్ని మనం షోకేస్ చేసుకున్నాము అని అంటేనే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అనమాట. బికాజ్ అంటే మల్టిపుల్ పీపుల్కి మనం కనిపించబోతున్నాం. అందులో కొంతమందికి మనం నచ్చచ్చు, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. నచ్చకపోని వాళ్ళు ఊరికే సైలెంట్గా అలా పక్కకి వెళ్ళిపోరు. దే గివ్ ద నెగిటివిటీ అండ్ ద నెగిటివ్ కమెంట్స్ టు అస్ ఫర్ ష్యూర్. ఒకవేళ నా వీడియోస్ చూస్తూ ఎవరన్నా కంటెంట్ క్రియేషన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను చెప్పే మెసేజ్ ఒకటి, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. అది నెగిటివిటీకైనా, పాజిటివిటీకైనా, మోటివేషన్కైనా ఆర్ ఎల్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ మనకు వచ్చేది. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది యూట్యూబ్ జ్ఞానం అయిపోయింది ఈరోజుకి. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అండ్ we took our baby girl to the park since it's Sunday and we wanted to spend a good time with her. Liju, come fast. Since she is also playing and we had a good time and the conversation anamata, like what we are going to do next, ఏం చేయాలి, ఏం చేయొద్దు, we spoke some financial things and all this stuff అనమాట. సో ఇంట్లో మాకు ఎక్కువగా అంత టైం మేము ఎక్కువ మాట్లాడేది ఉండదు. బికాజ్ నా పనిలో నేను ఉంటే మోహన్ పనిలో మోహన్ ఉంటాడనమాట. వీ ఆల్వేస్ డెడికేట్ సమ్ టైమ్ టు స్పీక్ ఆర్ వీ ఆల్వేస్ ట్రై టు గో అవుట్, హ్యావ్ సమ్ టైమ్, క్వాలిటీ టైమ్. రాలే హ్యాపీ టు యూ రాతలే, వచ్చినంత వరకు చాలే. క్యాండిల్ ఇదిగో క్యాండిల్, ఉఫ్ హ్యాపీ టు యూ చేసి ఉఫ్ అని కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఉఫ్ఫను And then we came back home by 6 o'clock in the evening and I'm going to lit all the lights in the house and also mosquitoes ki and ఇల్లు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే నేను ఈవినింగ్స్లో కొన్నిసార్లు డిఫ్యూజర్స్తో కాకుండా ఇలా ధూపం కూడా వేస్తానన్నమాట. అండ్ స్పెషల్లీ లెమన్ గ్రాస్ ఇలా ఎండిపోయింది ఉంటుంది కదా, వాటిని కట్ చేసి మనం వేసే సాంబ్రాణిలో వేస్తే దోమలు పోతాయి, ప్లస్ ఇల్లు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట.
Post that, I am back to the kitchen, and today I wanted to bake a vanilla cake for myself and also for my daughter especially. అది ఫస్ట్ టైం అడిగిందనమాట, అమ్మ కేక్ చేయి అని చెప్పి. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, అండ్ షీ న్యూ ఆల్ ది థింగ్స్. సో షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ టు ప్రిపేర్ ఎ కేక్. బై ద టైం నేను ఇది ప్రిపేర్ చేసేసరికి అది పడుకుని పోయింది. దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ అ వెనిలా స్పంజ్ కేక్ అనుకోండి. సో దానికి ఇంగ్రీడియంట్స్ మీలో చాలామందికి తెలుసు, బట్ స్టిల్ నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద స్పంజ్ కేక్ ఈజ్ లైక్ నేను ఈరోజు ఎగ్తో చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో మైదా అండ్ బేకింగ్ సోడా డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో షుగర్ని ఫస్ట్ వేసుకుని పౌడర్ చేసుకుని తర్వాత 2 eggs క్రాకిల్ చేసేసాను అండ్ 1 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం 2 tablespoons ఆఫ్ మిల్క్. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, చేసుకుంటాను అనుకునేవాళ్ళు ఆర్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకుని మొత్తం అంతా చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్లో వెట్ ఇంగ్రీడియంట్ కలిపి బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్పాచులా యూజ్ చేస్తున్నారు అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దాన్ని మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఈ విస్కర్ అయితే రౌండ్గా ఏదన్నా ఒక్కటే సర్కిల్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో అలానే చేస్తూ ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక 10 minutesకైనా. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది అని అనుకుంటే యూ కెన్ మిక్స్ ఇట్ ఫర్ 5 minutes సరిపోతుంది. సో మీన్ వైల్ ఐ హ్యావ్ ఆల్సో ప్రీ హీటెడ్ మై అవెన్ అనమాట. ఒకవేళ అవెన్ లేని వాళ్ళు నార్మల్గా వాటర్ కానీ ఇసుక కానీ కుక్కర్లో వేసుకొని ఒక 30 minutes 40 minutes స్టవ్ మీద పెట్టుకుంటే బేక్ అయిపోతుంది. అండ్ దెన్ ఒక రౌండ్ బౌల్, కేక్ టిన్ లేకపోయినా ఒక రౌండ్ బౌల్లో ఇలా బటర్ రాసుకుని మైదాతో కోట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే యూ కెన్ మిస్ కోటింగ్ ద మైదా అనమాట. అండ్ దెన్ మిక్స్చర్ అంతా అందులో వేసుకుని ట్యాప్ చేసుకుని దాని మీద డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇఫ్ యూఆర్ బేకింగ్ ఇట్ ఇన్ ద అవెన్ని ఒక 10 minutes ముందు ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇది పెట్టి కన్వెన్షన్ మోడ్లోకి పెట్టి నేనైతే 180 degrees Celsius పెట్టి 40 minutes బేక్ టైం పెట్టాను అనమాట. ఇఫ్ నాట్ యూ కెన్ మీకు కొంచెం మరీ స్మూత్గా మెత్తగా ఇష్టం అనుకుంటే యూ కెన్ రెడ్యూస్ ద టైమ్ అప్ టు లైక్ 25 minutes or 30 minutes. అండ్ మీన్ వైల్ అది బేక్ అయ్యేలోపు నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఐ వాంటెడ్ టు ప్రిపేర్ డిన్నర్ సైమల్టేనియస్లీ. అండ్ ఫర్ ద డిన్నర్ టు నైట్ కొంచెం ఫ్యాన్సీ కొంచెం స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ ఆస్క్డ్ అత్తమ్మ టు కట్ ఆల్ ద వెజిటేబుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అండ్ షీ ఈజ్ సో హెల్ప్ఫుల్. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్, గార్లిక్ ఇవన్నీ మంచిగా కట్ చేసి ఇచ్చారనమాట. మీన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు బాయిల్ ద నూడిల్స్ అండ్ మ్యారినేటెడ్ చికెన్ తీసుకొచ్చాడు అనమాట మోహన్. అవి షాలో ఫ్రై చేస్తున్నాను. అండ్ నూడిల్స్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిక్స్ ఎనీ నాన్ వెజ్ లైక్ ఎగ్ ఆర్ చికెన్ బికాజ్ అత్తమ్మ ఈరోజు తినరనమాట. అండ్ ఈవెన్ ద చికెన్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ అండ్ మోహన్ సిన్స్ వీ లైక్ దట్ కాంబినేషన్ అండ్ చికెన్ సో మచ్. సో అత్తమ్మ యూజువల్గా సండేస్ తింటారు, బట్ దట్ డే షీ రిఫ్యూజ్ టు ఈట్ ఇట్ బికాజ్ షీ ఈజ్ నాట్ హర్ స్టమక్ వాజ్ నాట్ కీపింగ్ వెల్ అని చెప్పి. And again, you guys already know the recipe of making noodles, but still again నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నూడిల్స్ని ఫస్ట్ వాటర్లో బాయిల్ చేయాలి. అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేయాలి. సాల్ట్ అండ్
కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసుకోవాలన్నమాట. మరి వేడి మీద వేసేస్తే ముక్కలు అయిపోతాయి నూడిల్స్ అన్నీ. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆప్షనల్ అనమాట, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసాను. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసి అందులో ఉప్పు, కారం, కొంచెం టొమాటో కెచప్, ఇది ఆప్షనలే, బట్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అండ్ చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అండ్ నూడిల్స్ మసాలా అని దొరుకుతుంది మార్కెట్లో, అది కూడా వేసుకొని బాగా హైలో పెట్టుకొని ఫ్లేమ్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఈజ్ రెడీ. ఇదే బయట తింటే కొంచెం హైజీన్ బాగోదు, అది ఇదని ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఇట్ విల్ టేక్ యూ అరౌండ్ 20 minutes or 30 minutes టు కుక్, బట్ ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేస్ట్ రియలీ వెరీ డెలిషియస్. అండ్ మీన్ వైల్ నా కేక్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అది ప్రాపర్గా బేక్ అయిందా లేదా అనేది ఇలా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని పోక్ చేస్తే దానికి మిక్చర్ ఏమీ అతుక్కోకుండా ఇలా క్లియర్ నైఫ్ బయటకు వస్తే ఇట్స్ 100% కుక్డ్ అని చెప్పి అర్థం. ఇట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్ ఈవెన్ ఇఫ్ యూఆర్ బేకింగ్ ఇట్ ఇన్ ద అవెన్ ఆర్ ఎల్స్ ఓవర్ ద గ్యాస్ స్టవ్. సో నాకైతే టైం 40 minutes పట్టలేదు, యాక్చువల్లీ 30 minutesలోనే బేక్ అయిపోయింది. సో స్టవ్ మీద అయితే ఐ థింక్ 40 minutes వరకు పట్టచ్చు. అండ్ ద డెలిషియస్ డిన్నర్ టు నైట్ ఈజ్ రెడీ అండ్ ద సెలబ్రేషన్స్ ends here. Congratulations. Thank you. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. చాలామందికి ఫేవరెట్ లైన్ అంట ఇది, నాకు డిఎం చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ గివెన్ మీ. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. Bye bye.